అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు మనం రాగి కేక్ చేసుకోబోతున్నామండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టేసుకోవాలండి. ఇలాగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్. మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇదే కొలతలతో ఎక్కువ చేసుకోవచ్చండి. మీరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాటర్ని బాగా కలుపుకోవాలండి. బ్యాటర్ మొత్తం కలిసేటట్టుగా పిండి. దీనికోసం పాలు తీసుకోవాలండి. కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి, కొన్ని పాలు పోసుకుంటూ. స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం తీసుకున్నా అండి. 2-3 స్పూన్స్ బెల్లం తీసుకున్నా అండి. మనం తినే స్వీట్ని బట్టి తీసుకోవాలండి. ఒక 3 స్పూన్ బెల్లానికి ఒక 2 స్పూన్ వాటర్ పోసుకున్నా అండి నేను. అది బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలాగండి. ఇలా మెల్ట్ అయ్యే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బ్యాటర్లో పోసేసుకోవడం అండి. ఇది బాగా కలుపుకోవాలండి. బెల్లం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ బ్యాటర్ పోసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సైడ్లో పెట్టుకొని ఈ బ్యాటర్ మొత్తం దాంట్లో పోసేసుకోవాలండి. ఇలా పోసేసుకొని దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 20-30 మినిట్స్ టైం పడుతుందండి కుక్ అవడానికి. దీనికోసం ఒక 3 చాక్లెట్ పీసెస్ తీసుకున్నాను అండి నేను. అవి ఇట్లా చిన్న చిన్న పీసెస్తో తీసుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలండి. ఇలాగా ఈ మధ్యలో ఇలా ఒక్కసారి చెక్ చేస్తూ ఉంటే తెలిసిపోతుందండి మనకి. ఇలాగండి ఒక స్టిక్ తీసుకొని ఇలాగ పెట్టేస్తే టూత్ పిన్ అనేదైనా మీకు అప్పుడు తెలిసిపోతుందండి కేక్ అయినట్టుగా. ఆ చాక్లెట్ సిరప్ తీసుకొని దీనిపైన అప్లై చేసుకోవడం అండి. మీకు ఎక్కువ కావాలంటే చాక్లెట్ పీసెస్ ఎక్కువగా తీసుకోవచ్చండి. చాక్లెట్ సిరప్ ఇలా చూపిస్తున్నట్టు చాలా బాగుంటుందండి. హెల్దీ ఫుడ్.